ప్రేక్షకులకు నమస్కారం. మీరు సహజంగా మనం చాలా ప్లేసెస్‌లో చూస్తూ ఉంటాము. అనాథాశ్రమాలు ఉంటాయి. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని అమ్మా నాన్న అనాథాశ్రమం. ఇదేంటంటే అనాథలే కాదు, ఫిజికల్లీ ఛాలెంజ్డే కాదు, కంప్లీట్‌గా మతిస్థిమితం లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే మతిస్థిమితం లేని వాళ్ళంటే మనం రోడ్డు పక్కన వెళ్తూ ఉంటే మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఏదంటే అది తింటూ డ్రైన్ వాటర్ తాగుతూ కనిపిస్తారు కదండీ! అలాంటి వాళ్ళకి ఒక ఒక మంచి భవనం లాంటి ఒక ఇల్లుని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఆశ్రమం 2010 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ఒక ఒక మనిషితో ప్రారంభమైన ఈ ఆశ్రమం ఇప్పుడు కంప్లీట్‌గా 500 మంది అంటే 200 మంది ఆడవాళ్ళు అలాగే 300 మంది మగవారితో ఈ ఆశ్రమం అనేది నిర్మించబడిందండి. మామూలుగా కాదండి. అద్భుతమైన వసతులతో అంటే కిచెన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వీళ్ళకి అందుతున్న ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఏంటో ఇవన్నీ మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. దీన్ని మాత్రము కంప్లీట్‌గా ఒక్క పర్సన్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారండి. అతను ఎవరు కాదు, శంకర్ గురూజీ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వారితో మాట్లాడే కంటే ముందే మనం ఒకసారి ఇక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దామండి. ఇందాక నేను చెప్పినట్లు సొంత బిడ్డల్లాగా ఇక్కడ శ్రీ శంకర్జీ గారు చాలా అద్భుతంగా వీళ్ళని చూసుకుంటున్నారు. పొద్దున స్నానం చేపించింది మొదలు బట్టలు ధరించి వాళ్ళకి అద్భుతమైన ఫుడ్ ఇక్కడ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. నేను ఇక్కడ లైవ్లో చూశాను. ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు మీ లైఫ్లో ఎన్నో సందర్భాల్లో పైసలు ఖర్చు పెడుతూ ఉంటారు. మీ బర్త్డేస్ అవ్వచ్చు, మీ యానివర్సరీస్ అవ్వచ్చు, ఏదైనా ఒక అకేషన్గా వన్ డే సేవ కార్యక్రమం కింద మీరు కూడా వచ్చి ఏదో ఒక రూపంలో అంటే క్లాత్స్ రూపంలో, ఫుడ్ రూపంలో, మనీయే కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక్కసారి వచ్చి చూసి మీరు ఇక్కడ సర్వ్ చేయండి. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి వన్ డే సేవ కార్యక్రమం కింద ఇక్కడ వీళ్ళకి సేవ చేసి వీళ్ళకి అన్నం పెట్టి ఆ పుణ్యం అనేది దక్కించుకోండి. దీనికంటే గొప్ప పుణ్యం ఉండదు కదండి. అలాగే దేవుడు కోరుకునేది కూడా ఇదే కదా. ఒకప్పుడు 500 మెంబర్స్కి వంట చేయాలంటే కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళండి. అంటే అప్పుడు వాళ్ళకి టిఫిన్ పెట్టాలి అంటే లంచ్ టైం అయ్యేది, లంచ్ పెట్టాలి అంటే డిన్నర్ టైం అయ్యేది. ఇవన్నీ గమనించిన శంకర్ గురూజీ గారు చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాక ఒక సంకల్పం లాగా పెట్టుకున్నారు. చాలా బాధపడ్డారు. ఆయన సంకల్పం కూడా చాలా గొప్పది కాబట్టి ఒక డోనర్ ముందుకు వచ్చారు. ఆ డోనర్ 24 లక్షలు కేవలం కిచెన్కి మాత్రం అఫోర్డ్ చేయడం జరిగింది. ఈ కిచెన్కి కంప్లీట్గా ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఈ 500 మంది మతిస్థిమితం లేని వాళ్ళకి ఇన్ టైంలో ఫుడ్ పెట్టడం జరుగుతుంది. టిఫిన్ టైంలో టిఫిన్, లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్. ముందు రోజే వీళ్ళకి మెనూ ఏం పెట్టాలో వీళ్ళకి చెప్తారంట చెఫ్కి. ఆ వివరాలన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి జీరా రైస్, బీరకాయ చట్నీ, టీ, రస్క్, పాలు, బ్రెడ్, బిస్కెట్, ఇడ్లీ, పల్లీ చట్నీ. అలాగే లంచ్ టైంలో వైట్ రైస్, వంకాయ కర్రీ, సాంబార్, పులిహోర, రవ్వ కేసరి, మజ్జిగ, రాగి జావా, పుచ్చపండ్లు. అలాగే డిన్నర్ టైంలో వైట్ రైస్, పప్పుచారు, టీ, రస్క్, పాలు, బ్రెడ్, బిస్కెట్లు, ఇడ్లీ, సాంబార్. చూసారు కదండి. అంటే మన సొంత పిల్లలకు కూడా ఈ రకంగా మనం మెనూ పెట్టమేమో కదా. ప్రతిరోజు వీళ్ళకి ఇంత అద్భుతంగా వీళ్ళకి టిఫిన్, లంచ్, డిన్నర్ అనేది రెడీ చేస్తున్నారు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఉత్తమ్ అండి. మీరు ఇక్కడ ఇంతమందికి వంట చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి, పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. అంటే 3 పూటలు అంటే 1500 మంది లెక్క చొప్పున మీరు ఇక్కడ వంట చేస్తున్నారు. అనిపిస్తుంది, ఆనందంగా ఉంది మేడం. 3:30, 3కి లేచేస్తాం. మేము 3కి లేచేసి మొత్తం వంట చేస్తాం. సాంబార్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, పొద్దున వైట్ రైస్ ఉంటుంది, ప్లస్ ఇంకా ఏంటిదంటే బగారా రైస్ ఉంటుంది. మళ్ళా హాస్పిటల్కి ఏమో ఇడ్లీ లేకపోతే ఉప్మా, చట్నీ ఇట్లా ఉంటుంది మేడం. ఎలా అనిపిస్తుందండి? అంటే లైక్ ఇక్కడ ఇంత కంప్లీట్గా క్వాలిటీ ఫుడ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను 1 సంవత్సరం అయింది మేడం. 1 సంవత్సరం నుంచి చేస్తున్నా. నాకు అంతా బాగానే ఉన్నది. ఇక్కడ మా గురూజీ కూడా ఎప్పుడెప్పుడు వచ్చి చెప్తారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్తారు. రాకపోతే ఏదైనా చూసుకొని చేసుకొని అంటారు. మళ్ళా ఒక డేలో ఒక 2-3 సార్లు వస్తారు. 2-3 సార్లు వచ్చి చెప్తారు, ఇది బాగా చేయాలా, అది బాగా చేయాలా, పిల్లలకు వంటలు బాగా చేయాలా, కర్రీలు బాగా చేయాలని చెప్తారు మేడం. అలాగే మీరు పొద్దున 7 వీళ్ళకి టీ అయితే కావచ్చు, టిఫిన్ అయితే కావచ్చు రెడీ చేయాలి. ఈ లెక్కన మీరు పొద్దున ఏ టైంకి లేస్తారండి? 3:30కి వస్తాం. 3:30కి వచ్చి స్టీమ్ ఆన్ చేస్తాం. స్టీమ్ ఆన్ చేసినాక గంటలో 40 నిమిషాలు వస్తుంది స్టీమ్. తర్వాత ఇది స్టీమ్లో రైస్ వేస్తాం. ఈ స్టీమ్లో రైస్ వేస్తాం 2 నిమిషాల్లో. అలా కర్రీ వేస్తాం మేడం. ఇలా పప్పు వేసుకుంటాం. ఇలా పప్పులు ఉడికినాక దానికి తాలింపు వేసి తయారు చేసుకుంటాం మేడం. ఇప్పుడు ఇంతమందికి వండేటప్పుడు చిన్న మొత్తంలో కాదండి, కంప్లీట్గా పెద్ద మొత్తంలో మీరు వంట చేయడం జరుగుతుంది. అంటే మీరు రైస్ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో, అలాగే కూరగాయలు, పాలు ఇవన్నీ ఎంత లెక్కలో మీకు ఖర్చు వస్తుందండి? మేడం ఇప్పుడు మన పిల్లలకు 600 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ పిల్లలకు అంటే 1 క్వింటల్ 20 కిలో ఇట్లా వండుతాం పొద్దున.
కూరగాయలేమో అవి 2 క్వింటల్న్నర 2 క్వింటల్ వరకు కూరగాయలు ఉంటాయి. టమాటా ఉంటుంది ఒక 25 కేజీలు. అంతే మొత్తం మిక్స్ చేసి వండుతాం మేడం. అది ఏంటి అంటే క్యాబేజ్ ఉంటుంది, అందులో వంకాయలు ఉంటాయి, ఆలు ఉంటుంది, ఇట్లా ఆలుగడ్డ ఉంటుంది. 200 కేజీ ఉంటాయి కూరగాయలు మేడం. రైస్ ఏమో 120 కేజీ ఒక పూటకు. 2 పూటలు అంటే 2 క్వింటల్న్నర 50 కిలోలు 2 పూటలకు. అలాగే మీరు పాలు, టీ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఇవి ఎంత అంటే డైరీ ప్రోడక్ట్స్? డైలీ ప్రాజెక్ట్ పాలు 40 లీటర్లు ఉంటాయి. మళ్ళీ పెరుగు 10 లీటర్లు చేస్తాం. మళ్ళీ వాళ్ళకు పేషెంట్ మళ్ళీ హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళకు స్పెషల్గా ఆవు పాలు స్పెషల్ ఇవ్వాలా, బిస్కెట్. తర్వాత మేము ఇటు ఏదో రాయి పిండి ఇది చేసి వాళ్ళకు జావా చేస్తాం. అది 12:30కి ఇస్తాం. వాళ్ళకి అవి ఇస్తాం బిఫోర్. సో ఇక్కడ మీరు ఇది వర్క్ లాగా భావిస్తున్నారా, ఒక సర్వీస్ లాగా చూస్తున్నారా, అంటే ఒక సేవ లాగా చూస్తున్నారా? లేదు సేవ అంటే మా అదృష్టం అది. మేము ఇక్కడ వచ్చి గురుజీ దగ్గర వచ్చి ఇక అనాథాశ్రమంలో, గుడిలో, దేవాలయంలో పని చేయడం అంటే మా అదృష్టం. చేయాలంటే మా అదృష్టం మేడం. పోయిన జన్మంలో ఏదో పుణ్యం చేసినాం, అందుకే వచ్చి చేస్తున్నాం. మాకు ఇది దొరికింది. ఇప్పుడు మనం కింద కంప్లీట్గా హైజీన్ కిచెన్ని ఎలా ఉందో చూసాం కదండి. అనాథాశ్రమం అంటే మతి స్థిమితం లేని వాళ్ళకి ఎంత అద్భుతంగా ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో చూసాం కదా. అంతకు మించి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను నేను. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందంటే మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉండవండి, అంత అద్భుతంగా ఇక్కడ పేషెంట్స్ని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అంటే మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళని పోలీసులు ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళ డిసీజ్ ఏంటో వీళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళకి టెస్ట్లు అనేవి నిర్వహిస్తారు. ఏ పేషెంట్కి ఏ డిజీజెస్ ఉన్నాయో చెక్ చేసి వీళ్ళని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. అంటే అక్కడ కంప్లీట్గా క్యాన్సర్, హెచ్ఐవి పెద్ద ఎత్తున అంటే హెవీ డిసీజెస్ ఉంటాయి కదా, అక్కడ పేషెంట్స్ ఉన్నారండి. అలాగే చిన్న చిన్న జ్వరాలు అంటే వాళ్ళు తట్టుకోలేని డిసీజెస్ ఉన్న వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేస్తారు. మీరు చూడండి ఒకసారి, వీళ్ళకి ఒక్కొక్క పర్సన్కి రిపోర్ట్ అనేది తీసుకుంటారు. ఈ రిపోర్ట్ ద్వారా వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ నేమ్ ఎవ్రీథింగ్, వాళ్ళకున్న డిసీజ్ అన్నీ ఈ బుక్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి అంటే ఒక పేషెంట్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అని చూస్తారు. ఆ మెడిసిన్ని ఇక్కడ డోనర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే కంప్లీట్గా మెడిసిన్ స్టేషన్ ఉంది ఇక్కడ. ఆ డోనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెడిసిన్ని పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కంప్లీట్గా క్యూర్ అయ్యారో వాళ్ళని తీసుకెళ్ళి పైన ఫ్లోర్లో వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు. ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క పేషెంట్కి అంటే ఆ పేషెంట్కి వాళ్ళ పేరేంటో తెలీదు, అసలు ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు. అలాంటప్పుడు గురూజీ వాళ్ళకి ఒక నేమ్ పెట్టి వాళ్ళ డిసీజ్ ఏంటి కంప్లీట్గా అంతా రాసి అది రిపోర్ట్ అంతా రెడీ చేసి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి చూపించడం జరుగుతుందంట. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము రండి. హలో అండి, మీ పేరు? నా పేరు రామ అండి. ఓకే, ఏంటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా విజయవాడ రాతలాడిన పాలకొల్లు నుంచి వచ్చారా? అంటే ఇక్కడ మీకు ఏం డిసీజ్ వచ్చింది, అంటే ఏమైందని ఇక్కడ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అయ్యారు? ఒంట్లో బాగలేదంటే నడుము నొప్పి అన్నీ. ఇక్కడ డాక్టర్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? బాగా చూస్తారు. ఇప్పుడు బాగుందా? బాగుంది. మెడిసిన్స్ వేసుకుంటున్నారు ప్రాపర్ గా? ఏమంటున్నారు, ఏమైందంటే మీకు జ్వరం వచ్చిందా? 2 పూటలు వేస్తున్నారు మేడం. ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? భోజనం బాగానే పెడతారు. అసలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి మీకు? చౌటుప్పల్లో ఉన్నారా? చౌటుప్పల్ ఏ ఆశ్రమంలో ఉన్నారు? అనాథాశ్రమం. పేరేంటి? అమ్మ నాన్న అనాథాశ్రమం. సూపర్. అలాగే ఇక్కడ మనతో పాటు ఒక పాప ఉంది, ఆ పాపతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నీ పేరమ్మా? త్రిషానా నీ పేరు? ఈషా కాదు మరి శిరీష. ఎక్కడి నుంచి వచ్చావు శిరీష నువ్వు? హైదరాబాద్ నుంచి. ఎవరు తీసుకొచ్చారు నేను? మీ నాన్న తీసుకొచ్చారా? మీ నాన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా నేను? మీ నాన్న పేరేంటి? తెలీదు. అమ్మ పేరు? తెలీదు. హైదరాబాద్ నుంచి వచ్చావు అంతే. ఇక్కడ ఎలా చూసుకుంటున్నాను నిన్ను? బాగా చూసుకుంటున్నారా? చూసారు కదండి, తను కనీసం వాళ్ళ పేరెంట్స్ పేరు కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. కంప్లీట్గా నేను ఏం మాట్లాడుతున్నానో తనకు వినిపించట్లేదు, అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉందండి. ఒకసారి మీరు కనుక స్క్రీన్లో తనని చూసినట్లయితే చూసారు కదండి, ఇక్కడ కింద ఫ్లోర్ నుంచి ఇప్పుడు నేను కంప్లీట్గా 3rd ఫ్లోర్ వరకు వచ్చాను. ఇక్కడ ఉన్న పీపుల్తో మాట్లాడుతుంటే కంప్లీట్గా నా మనసే కదిలించేసిందండి. ఎవరో ఎందుకండి, మన ఇంట్లో పిల్లల్ని మనం చూసుకోవడానికి మనకు ఓపిక ఉండదు.
అలాంటిది ఇక్కడికి వచ్చి మనం ఇంతమంది పిల్లల్ని చూసుకుంటున్నారు ఒక గురూజీ అంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఉన్నాను. ఇక్కడ ఇంత గొప్ప మహత్ కార్యానికి శ్రీకారం చుట్టిన వారు నాతో పాటు ఉన్నారు. శంకర్ గురూజీ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం గురుగారు. గురుగారు, ఓం నమ శివాయ. ఇది కేవలం నమస్కారం కాదండి, మీ పాదాలకు వందనాలు చెప్పొచ్చు. లిటరల్లీ ఇక్కడ ఇంతమందిని చూశాక నా మనసు అయితే కదిలిచ్చిందండి. అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు మీరు ఏదైతే కన్నీటి బాష్పాలు వదులుతూ ఉన్నారో, ఎలా ఏడ్చారో, 2010లో నేను కూడా సేమ్ మీలాగానే ఏడ్చాను, ధైర్యం తెచ్చుకున్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శక్తితోటి నేను చేస్తూ ఉన్నాను. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. నేను 200% చెప్తాను, భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉండి నడిపిస్తున్నాను. నాది కాదు, ఇంతమందిని పోషించే స్థాయి కూడా నాది కాదు. సో నా పేరు చెప్తానండి. నా పేరు గట్టు శంకర్, శ్రీ శంకర్ గురూజీగా భగవంతుడు నామకరణం చేశాడు. నేను పుట్టింది సమస్త నారాయణపురం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టాను. 1994 నాన్నగారు ఎమ్మడి నేను ముంబైకి వెళ్ళాను. ఒక 15-16 సంవత్సరాలు ముంబైలో ఉన్నాను. మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్కు రావడం జరిగింది 2007లో. మళ్ళీ ఒక 3 సంవత్సరాలు ముంబైలో ఉన్నప్పుడు వ్యాపారాలు చేశాను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాను. 2010లో అమ్మ నాన్న ఆశ్రమం ఫిబ్రవరి 1వ తారీఖు నాడు స్థాపించడం జరిగింది. దానికన్నా ముందు నేను ఫస్ట్ క్లాస్ చదువుతప్పుడు 5 సంవత్సరాల ఏజ్లో ఉన్నాను. అప్పుడు ఎవరు నమ్మినా నమ్మకున్నా శివయ్య నుంచి నాకు పిలుపు వచ్చింది. 5 సంవత్సరాల ఏజ్లో నువ్వు 2010లో అనే విషయం కాదు, నువ్వు సంకల్పం తీసుకో, ఈ ఏజ్లో నువ్వు చేయలేవు కాబట్టి నాకు వినబడ్డదండి. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, నువ్వే అనాథలకు చేయబోతున్నావని చెప్పి 5 సంవత్సరాల ఏజ్లో నాకు వచ్చినటువంటి పిలుపు వినబడ్డది. ఆ శివయ్యని చెప్పాడు. 25-26 సంవత్సరాల ఏజ్లో మళ్ళీ పిలుపు వచ్చింది 2010లో. ఇంకా సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, ఇంకా నువ్వు మొదలు పెట్టమని చెప్పి శివయ్య నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది. అంటే ఈ మధ్యలో 20 సంవత్సరాలు నేను నా కుటుంబం కోసం కష్టపడ్డాను, వ్యాపారాలు చేశాను, సెట్ చేసుకున్నాను. మళ్ళీ నేను 2010లో ఆశ్రమం పెట్టినప్పుడు అప్పుడు అనుకున్నాను, ఏ వ్యాపారాలు చేయకూడదు, ఎలాంటి బిజినెస్లు చేయకూడదు, ఏది చేయకుండా నేను నా పిల్లలకు నేను ఏదైతే 15-16 సంవత్సరాలలో ఏదైతే సంపాదించానో నా పిల్లలకు పెట్టి నేను బయటకు వచ్చాను. అప్పటి నుంచి నేను ఇంతవరకు వీళ్ళు నా పిల్లలే, నేను చేస్తే చేయాలి, లేదంటే ఊరుకోవాలి. డబ్బు నేను సంపాదించినటువంటి డబ్బు నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించిన సందర్భాలు ఉన్నాయండి ముంబైలో. అయినా కానీ వదిలిపెట్టాను, వద్దు ఏదో ఒకటి ఉన్న కాడికి చాలని. సో 2010లో నేను ఆశ్రమం పెట్టినప్పుడు ఒక్కరితో మొదలుపెట్టిన ఆశ్రమం. నేను ఇప్పుడు కూడా చెప్తానండి, పెయిడ్ ఆశ్రమం. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఒక 10,000-20,000 ఇస్తానండి గురువు గారు, మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పెట్టమండి. ఎందుకు అని అంటే పెయిడ్ ఆశ్రమం ఎప్పుడైతే మొదలు పెడతామో దిక్కులేని అనాథలకు న్యాయం జరగదండి. ఇప్పటికీ నా దగ్గరకు 100 మంది అనాథలు వస్తూ ఉంటారు. నేను 50,000 ఇస్తానండి గురువు గారు, మా వాళ్ళు ఉన్నారు, పెట్టండి అంటే 1000 మంది వస్తానండి. నాకు రారని కాదు, నేను నెలకు 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతాను. 1 కోటి రూపాయలు ఎవ్రీ మంత్ నేను ఇలాంటి బిల్డింగ్ అయితే అనుకోండి, 1 కోటి రూపాయలు వస్తాయి పెయిడ్ ఆశ్రమం. అప్పుడు ఎవరు నన్ను అనవలసిన అవసరం లేదు. కానీ దిక్కు లేని వరకు ఎవరండి దిక్కు? భగవంతుడే కదా. ఆయన ఇచ్చినటువంటి మాట నాకు వినబడ్డది, ఎవరికి వినబడకుండా నాకు సంబంధం లేదు కదా. సో నేను ఎక్కడ జుట్లు పెంచుకొని చినిగిన వస్త్రాలతోటి చెత్త కుప్పల పొంటి కుళ్ళిపోయిన పదార్థాలు తింటూ, డ్రైనేజ్ వాటర్ తాగుతూ, చెత్త కుప్పల పొంటి తింటూ ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళని ఎవరైనా పట్టించుకునే వాళ్ళు, వాసన వస్తుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎవరు పట్టించుకోరు, ఎవరికి అవసరం లేదు. సో అలాంటి వాళ్ళు ఇంకా దేశంలో 100 మంది ఉన్నారండి. ఈ 500-600 మంది కాదండి, కొన్ని 1000 మంది ఉన్నారు. నేను దేశంలో ఉన్న వాళ్ళందరినీ చేయనీకే నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అండి. ఈ 15-16 సంవత్సరాలలో నేను తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేసి అన్నం పెట్టి మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళ అడ్రస్ చెప్పారనుకోండి పంపిస్తాం. అలా నేను దగ్గర 15-16 సంవత్సరాలలో కొన్ని 100 మందిని పంపించానండి. పంపించిన వాళ్ళ దాంట్లో ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక 7-8 మంది దొరికారు, టీచర్లు దొరికారు, వాళ్ళ అడ్రస్ చెప్పారు. అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా మరి ఇక్కడ ఎలా తిరిగారో తెలియదు, జుట్లు పెంచి కూడా పిచ్చోడు. నేను తీసుకొచ్చినాక వాళ్ళని కూడా పంపించాము. ఒక టీచర్లు, ఒక లాయర్లు, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు, ఒక
ఎంతమంది ఉంటారండి వీళ్ళు? మీరు ఇంత గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ గురించి చాలా ఫేక్ న్యూస్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను కల్లారా చూశానండి. లిటరల్లీ ఇక్కడికి వచ్చాక అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూసి గుర్తుపట్టొచ్చు అని చెప్తారు. అంటే నేను ఈ ఒక్క పూట వచ్చి నేను ఇలా మాట్లాడడం అంటే ప్రతి మనిషి నేను టచ్ చేసే కాబట్టి నాకు తెలుస్తుంది. కింద నాగరాజు అనే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎంత గొప్పగా మాట్లాడాడంటే మా పొట్ట కొట్టొద్దు, ఇక్కడ మా శంకర్ గురూజీ గారు మమ్మల్ని చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. అంటే ఇలాంటి న్యూస్ వల్ల డోనర్స్ వచ్చే వాళ్ళు కూడా ఆగిపోయే సిచ్యువేషన్స్ వస్తే మా పొట్ట కొట్టిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఏ ఛానల్ అయితే వచ్చిందండి, నేను అన్ని ఛానల్ అన్నాను, అన్ని పేపర్లు ఆల్ ఛానల్స్ అమ్మ నాన్న ఆశ్రమానికి అండగా ఉండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో అనాథల అభివృద్ధిలో పాల్గొన్నది ఆల్ ఛానల్స్ అండి. ఒకే ఒక ఛానల్ ఇంతవరకు వీడికి రాలేదు. ఆశ్రమం గురించి ఎప్పుడు డొనేషన్ కోసం వేయలేదు, ఆశ్రమం స్టోరీలు రాయలేదు, అనాథల స్టోరీలు రాయలేదు. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో నేను ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వనందుకు వాళ్ళు రాకుండా దీని గురించి చాలా అద్భుతంగా ఒక దొంగ గురూజీ, కబ్జాలు కోరు, లేదు అని అంటే ఎన్నో రకాలుగా వేశారు. కాబట్టి నాకు అది బాధ కలిగిన నా వెబ్సైట్లో పెట్టాను, నేను నా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసేసి దాని గురించి చెప్పారు. వాళ్ళు ఎంత నిజాయితీ ఉంటే వెబ్సైట్లో పెడతామండి. ఆ ఛానల్ వాళ్ళకు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పటికీ నెలకు మాకు ఇలా ఫుడ్ వరకు వస్తాయండి. ఇంట్లో ఉన్న పాత బట్టలు అడుగుతాము, బియ్యం ఉప్పులు పప్పులు ఇస్తారు, బిల్డింగ్కి ఇస్తే బిల్డింగ్ ఖర్చు పెడతాము, అన్నదానానికి ఇస్తే అన్నదానం ఖర్చు పెడతాము, గుడికి ఇస్తే గుడికి ఖర్చు పెడతాం కదా అండి. ఇప్పుడు మీరు ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ర్యాండమ్ గా మనం ఒక నెంబర్ తీసుకుందామండి. పర్ డే మీకు ఎంత ఖర్చు వస్తుందండి? దగ్గర దగ్గర ఒక ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 ఖర్చు వస్తుంది. పొద్దున టిఫిన్ అంటే చాలా తక్కువ, జీతాలు లేవు. మళ్ళీ నేను చూసానండి, కంప్లీట్ హైజీన్ కిచెన్ ఉంది. తర్వాత హాస్పిటల్ అంతా చూసాను. హాస్పిటల్లో కూడా అసలు వాళ్ళని ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్లి మళ్ళీ ఎర్రగడ్డలు ఎవ్రీ వీక్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారని కూడా విన్నాను. మెడికల్ గా కూడా చాలా ఖర్చు పెడతానండి. నేను చెప్తున్నాను కదా, నాకు వచ్చిన డొనేషన్కు మా డెవలప్మెంట్కి సంబంధం లేదండి. ₹100 వస్తే ₹300 ఖర్చు పెడతాం మేము. మా కష్టం ఉంటుందండి దీంట్లో, మా ఎంప్లాయీస్ కష్టం ఉంటుంది. మేమే బియ్యము మేమే కడుగుతాము, మేమే వీళ్ళతో బట్టలు ఉతికిపిస్తాము, మేము ఉతుకుతాము, లేదంటే ఇటుకలు మోస్తాము, మేము కూరగాయలు కట్ చేస్తాము. అందులో కొంచెం మేము సేవ్ చేసుకుంటామండి డబ్బులన్నీ. మీ కష్టపడే డబ్బులన్నీ వీళ్ళకు వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఏ ఛానల్ అయితే చెప్పారో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. దగ్గర దగ్గర మాకు మా డోనర్స్ ఫోన్ చేసి బాధపడ్డారు. బాధపడి ఏమండి మీ గురించి ఇంత చెడుగా వస్తూ ఉందని అంటే, ఏ డోనర్లు వచ్చి ఇది ఇచ్చారో వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళ వల్ల ఇలా నోటికాడ కూడా కొంచెం తగ్గిందండి. అయినా కానీ నేను వాళ్ళకు చూస్తుంటారు. త్వరలో నిజాలు నేను చేస్తాను. కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను, లీగల్గా నేను నోటీసులు పంపించాను వాళ్ళకు పరువు నష్టం కింద. ఇప్పుడు కూడా చెప్తున్నాను, పేద ఆశ్రమం ఉందనుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించవచ్చు అండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు అడ్రస్ చెప్పారు, మీరు చూశారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్రస్ చెప్పని వాళ్ళు. మీరే వచ్చి వాళ్ళే పంపాలని కోరుకుంటాను. లేదంటే గవర్నమెంట్ టేకప్ చేస్తుంటే నేను బిల్డింగ్ కూడా ఇచ్చేసేస్తానండి, డోనర్స్ ఎవరైతే ఇచ్చారో. కానీ ఈరోజు ఫేక్ న్యూస్ ఏదైతే చేశారో ఇలా ఈ అనాథలకు చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఒక గురూజీగా నేను ఏమైపోయినా పర్వాలేదండి, కానీ నా వెనక 100 మంది ఉన్నారు. నేను తప్పు చేశాను అనుకోండి 200% నాకు శిక్ష పడాలి. కానీ ఈ అనాథల మీద డబ్బులు సంపాదించేంత దౌర్భాగ్యం కాదు, ఆ డబ్బులు నాకు అవసరం లేదండి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు చెడు కామెంట్స్ వచ్చి చూడండి. మీరు ఇంట్లో ఉన్న పాత బట్టలు ఇవ్వండి, లేదంటే బియ్యం ఉప్పులు పప్పులు ఇచ్చి మాట్లాడాలి. కానీ ఇవాళ దాతలు ఒక్కొక్కరు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇవాళ నన్ను నమ్మారంటే ఎంత నమ్మకం ఉంటే ఇస్తారండి? మీరు ఇచ్చారా? కామెంట్స్ పెట్టి వాళ్ళు ఇచ్చారా? మీ ఇంట్లో దొరుకున్న పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు తీసుకొచ్చి ఇవ్వండి, చూస్తాను. ఇవ్వని వాళ్ళు మీరు ఇలా అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఇలా మన భావాలు దెబ్బతీస్తూ ఉన్నారు, నా విలువలు ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఒక్కరినే అండి ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నాను, భగవంతుడు వాళ్ళ ఎంట ఉన్నాడు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, సాక్షాత్తు ఆ పరమశివుడు వాళ్ళ ఎంట ఉన్నాడు. నేను ఒకటి చెప్తానండి, నేను ఆశ్రమం పెట్టేటప్పుడే శివయ్యకు మాట ఇచ్చాను. ఏ రోజైతే నేను తప్పు చేసిన, ఏ రోజైతే అవినీతి చేసిన, ఏ రోజు నేను ఎవరికైనా అన్యాయం చేసినా ఈ గుండె ఉండొద్దని చెప్పిన వ్యక్తిని నేనే. ఇప్పుడు కూడా చెప్తున్నాను, శివేక మాట ఇచ్చాను. నా వల్ల ఏ ఇబ్బంది ఎందుకంటే నేను తప్పు చేసినా రోడ్డు మీద పడతారు మీరు. నేను తప్పు చేసిన, ఏ ఛానల్ వాళ్ళు తప్పు చేసినా రోడ్డు మీద పడతారు, ఏ అధికారులు తప్పు చేసినా రోడ్డు మీద పడతారు, ఏ ఎంప్లాయీస్ మా దాంట్లో ఎవరు తప్పు చేసినా సఫర్ అయ్యేది వీళ్ళే. సో నేను అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన వ్యక్తినండి. నేను భగవంతుడికి మాట ఇచ్చాను, ఒకటి ఇచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదండి. 10 లక్షలు ఇచ్చారు కదండి, వాళ్ళు వచ్చి నా గురించి చెడుగా చెప్పలేదండి. అకౌంట్స్ చాలా నీట్గా ఉన్నాయి.
నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి నోటీసులు ఏం లేవు. నమ్మకం ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఉపయోగపడుతుందని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదండి, వాళ్ళు కొంచెం ఒక రకంగా చేస్తూ ఉన్నారు. నా టార్గెట్ దేశంలో ఉన్న అనాథలనందరినీ చేరదీయాలి. సమయం వచ్చింది. ఫస్ట్ 5 సంవత్సరాల ఏజ్లో వచ్చింది ఒక వాయిస్, తర్వాత 2010లో వచ్చింది, ఇప్పుడు 2026లో మొన్న రీసెంట్గా నేను గుడి కట్టాను, పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కట్టాను. 2025 నవంబర్ తారీఖు వచ్చింది. సమయం వచ్చింది, ఇంకా దేశమంతా తిరుగు, దేశంలో ఉన్న అనాథలని ఖచ్చితంగా చేరది, వాళ్ళకు ఒక మంచి న్యాయం చేయని చెప్పి మళ్ళీ వచ్చింది. అందరికీ చెప్తున్నాను, HMTV వారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఈరోజు మీరు వచ్చి నిజాలు మీరు అడిగారు గురువుగారు ఎలా చెప్పాలంటే, నేను ఏం లేదమ్మా, మీరు వెళ్ళి చెప్పండి, ఉన్నదే చెప్పండి, నిజమే చెప్పానని చెప్పాను. ఇది నిజమా కాదా? 100% నిజమండి. అదే కావాలండి. అధికారులు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, అందరు వస్తారండి, అన్నీ చూసి నిజపడతారు. నిజమే ఉంటుంది తప్ప అబద్ధాలు ఉండదు. ఎన్ని రోజులండి అబద్ధాలు ఆడాలండి? నిజం ఎప్పుడైనా నిప్పులాంటిదండి, గెలుస్తుంది. సో థ్యాంక్ యూ అమ్మ వచ్చినందుకు. ఓం నమ శివాయ. చూశారు కదండి, గురూజీ గారి మాటలే కాదండి, ఆయన ఎలా చెప్తున్నారంటే లిటరలీ ఇక్కడ ఉన్న వాళ్ళు అనాథలు కాదు, నా బిడ్డలు, నేను నా సొంత 2 పిల్లల్ని వదిలేసి కంప్లీట్గా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇలాంటప్పుడు ఒక ఫేక్ న్యూస్ కంప్లీట్గా వీళ్ళని డౌన్ చేసేసిందండి. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మి అన్వాంటెడ్ కామెంట్స్ పెట్టి ఇక్కడ వాళ్ళ పొట్ట కొట్టొద్దండి. ఒక్కసారి మీరు రకరకాల ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి హార్డ్లీ ఇది 30 మినిట్స్ డిస్టెన్స్లో ఉందండి. మీరు ఒక్కసారి ఏదైనా అకేషనల్గా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, మీ దగ్గర ఉన్న పాత బట్టలో మీకు తోచిన సహాయంతో ఇక్కడికి రండి, వచ్చి ఒక రోజు వీళ్ళతో స్పెండ్ చేయండి. ఓకేనా? వీళ్ళతో స్పెండ్ చేశాక నిజాలు అనేవి బయటకు వస్తాయండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV. నమస్తే.